హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో జొన్న ఇడ్లీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. డయాబెటీస్ ఉన్నవారైనా కూడా బరువు తగ్గాలనుకున్నవారు ఈ ఇడ్లీలను తినొచ్చు. ఎప్పుడు రవ్వతోనే కాకుండా ఇలా జొన్నలతో ఇడ్లీలని హెల్దీగా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇలా జొన్నలతో చేసిన ఇడ్లీలు సాఫ్ట్గా స్పాంజ్గా చాలా టేస్ట్గా ఉంటాయండి. మరి లేట్ చేయకుండా ఇప్పుడు ఈ జొన్న ఇడ్లీలని హెల్దీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 కప్స్ వరకు జొన్నలను తీసుకుంటున్నాను. నేను ఇక్కడ తెల్ల జొన్నలని తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే పచ్చ జొన్నలతో కూడా ఈ ఇడ్లీలను చేసుకోవచ్చు. ఇందులో నీళ్లు పోసి ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి ఆ నీళ్లు తీసేసి మళ్ళీ ఇందులో తగినన్ని నీళ్లు పోసి ఒక 8 గంటల పాటు మూత పెట్టేసి ఈ జొన్నలని నాననివ్వాలండి. ఇప్పుడు ఆ గిన్నెని పక్కన పెట్టేసుకొని మళ్ళీ వేరొక గిన్నెలోకి 1/2 కప్పు వరకు మినపప్పును వేసుకోవాలి. ఇక్కడ 2 కప్పుల జొన్నలకి 1/2 కప్పు వరకు మినపప్పు కరెక్ట్గా సరిపోతుందండి. ఈ పప్పును కూడా శుభ్రంగా కడుక్కొని మళ్ళీ ఇందులో నీళ్లు పోసి దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు గిన్నె పైన మూత పెట్టేసి పక్కనుంచుకొని ఒక 6 గంటల పాటు దీన్ని నాననివ్వాలి. ఒక 4-5 గంటల తర్వాత పప్పు జొన్నలు నానిన తర్వాత ఇప్పుడు అటుకులను నానబెట్టుకొని తీసుకోవాలండి. శుభ్రంగా 2 సార్లు కడిగి మళ్ళీ ఇందులో నీళ్లు పోసి ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు మినప్పప్పు కూడా నానిపోయిందండి. ఈ పప్పును ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోవాలి. దీంతో పాటు అటుకులను కూడా వేసుకోవాలండి. దీంట్లో తగినన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇలా మొత్తం వేసి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న జొన్నలను కూడా వేసుకోవాలండి. ఇలా కొద్దిగా జొన్నలను వేసుకొని దీన్ని కూడా నీళ్లు పోసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా రవ్వలా ఉండేటట్టు గ్రైండ్ చేసుకుంటే ఇడ్లీలు గట్టిగా రాకుండా మెత్తగా సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు దీన్ని కూడా ఇదే మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఈ జొన్న ఇడ్లీలకి పప్పుని మాత్రం చాలా మెత్తగా గ్రైండ్ చేసుకొని జొన్నలని మాత్రం ఇలా రవ్వలా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిసేటట్టుగా ఒక 2-3 నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలండి. పిండి బాగా గట్టిగా అనిపిస్తే కొన్ని నీళ్లు పోసి కలుపుకోవచ్చండి. ఇలా బాగా కలిపాక దీనిపైన మూత పెట్టేసి రాత్రంతా పులియబెట్టాలండి. నేను ఇక్కడ ఒక 10 గంటల పాటు పులియబెట్టి తీసుకున్నాను. చూడండి, నేను నెక్స్ట్ డే మార్నింగ్ మీకు చూపిస్తున్నాను. పిండి బాగా పులిసిపోయింది. ఇలా అయిన తర్వాత ఇప్పుడు దాన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా కలిపిన తర్వాత దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇక నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీకు ఇక్కడ పిండి కనుక గట్టిగా అనిపిస్తే కొన్ని నీళ్ళను అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవచ్చండి. నాకైతే కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. మీరు ఆయిల్ కాకుండా ఒకసారి ఇడ్లీ ప్లేట్లను తడిపి కూడా ఇడ్లీలు పెట్టుకోవచ్చండి. నేను ఇక్కడ ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ అప్లై చేసి ఇడ్లీలను పెట్టుకుంటున్నానండి. ఇలా ఇడ్లీ ప్లేట్లోకి పిండిని పెట్టిన తర్వాత ఇప్పుడు వీటిని ఉడికించుకోవాలి. ఇక్కడ ముందుగా నీళ్ళని కొంచెం మరిగిన తర్వాత దీనిపైన ఇడ్లీ ప్లేట్లను పెడుతున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10-15 నిమిషాల వరకు ఇడ్లీలని ఉడికించుకోవాలి. ఒక పక్కన ఇడ్లీ ఉడుకుతుంటే మరొక పక్కన ఇప్పుడు చట్నీ చేసుకోవాలండి. దీనికోసం నేను ఇక్కడ పల్లి చట్నీని ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో 1 కప్పు వరకు పల్లీలను వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి పల్లీలు దోరగా వేగే వరకు వేయించుకోవాలండి. ఇక నాకు ఒక 3-4 నిమిషాల వరకు పల్లీలు వేగిపోయాయి. హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే పల్లీలు మాడుతాయి, కానీ లోపల ఇంకా పచ్చిగానే ఉంటాయి. చూడండి, పల్లీలు వేగిపోయాయి. ఇప్పుడు పక్కన పెట్టేసి అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 6 వరకు ఎండుమిర్చిని తుంచి వేసుకున్నాను. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని దీంట్లోనే వేసి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, ఒక 4-5 వరకు పొట్టు తీసిన వెల్లుల్లిని కూడా వేసుకొని ఇవన్నీ వేగే వరకు వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కడిగి తీసుకున్న కరివేపాకును కూడా వేసుకొని దీంట్లోనే కొంచెం చింతపండును కూడా వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఇవన్నీ వేగే వరకు బాగా వేయించుకోవాలండి. ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన ఉంచుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే ఎండుమిర్చి ఉల్లిపాయల్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని
ఇప్పుడు దీంట్లో 1 కప్పు వరకు నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి దీన్ని వేసుకోవాలండి. ఇక నేను ముందుగా పోపు పెట్టేసి తీసుకున్నాను. ఈ పోపుని ఈ చట్నీలోకి వేసుకుంటున్నాను. అంతే అండి, ఇడ్లీలోకి ఎంతో టేస్టీగా ఉండే పల్లి చట్నీ రెడీ అయిపోయింది. ఇలా చేసిన ఈ చట్నీ ఇడ్లీ, దోశ, వడ దేంట్లోకైనా కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ చట్నీని పక్క నుంచి ఇప్పుడు ఇడ్లీలో ఉడికాయో లేదో ఒకసారి చూద్దాం. ఇక్కడ 15 నిమిషాల తర్వాత నేను మూత తీసి కొంచెం ఓపెన్గా ఉంచుకోవాలండి. అలా చేస్తే ఇడ్లీలు తొందరగా గట్టిపడకుండా అలాగే ప్లేట్కి అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా ఇడ్లీలని వెంటనే తీయకుండా ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉంచి తీస్తే ఇడ్లీలు ప్లేట్కి అతుక్కోకుండా విరిగిపోకుండా సాఫ్ట్గా వస్తాయండి. ఎప్పుడు రవ్వతో కాకుండా ఇలా ఒకసారి జొన్నలతో నేను చూపించినట్టుగా ఇడ్లీలను తయారు చేసుకోండి. మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.